ఆగరా. సార్ వీడే ఫైల్ పోయినప్పుడుంది. వీళ్ళ మనుషులే కొట్టేశారు. సరే నువ్వు కూడా ఎక్కువ మంజు పద్దరా. సార్ కానిస్టేబుల్స్ వాడిని లోపలికి తీసుకురండి. ఎస్ సార్. ఫైల్ దొంగలించింది వీడేనా మేడం? ఆ విషయాలన్నీ వీడికే తెలుసు. వీడే నన్ను డైవర్ట్ చేసింది. లోపలికి పదండి. అలా చేద్దామన్నా? ఏమంటావు? ఏంటి సత్యా? అన్నా వాడు దొరికిపోయాడు. ఎవరు? వాడే అన్న, భవానీగాడు. వాడెవడో దొరికిపోతే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదన్నా, నీ ఫైల్ కొట్టేశాను కదా, అప్పుడు కానిస్టేబుల్ని డైవర్ట్ చేయడానికి వాడిన భవానీగాడు దొరికేశాడు. ఓ వాడా? ఇదంతా మామూలుగా జరుగుంటే నేను టెన్షన్ పడేవాడిని కాదు. కానీ పట్టుకుంది నా భార్య మంజు అన్న. నా కళ్ళ ముందే తను వాణ్ణి తీసుకువెళ్ళింది. నేనేదో ఒకటి చేసి వాణ్ణి ఎస్కేప్ చేయించేవాణ్ణి. కానీ కరెక్ట్గా అదే టైంకి ఆ సీఏ వచ్చేశాడు. అందుకే నేనేమీ చేయలేకపోయానన్నా. నీకు తెలుసు కదన్నా, వాడికి నువ్వన్నా పడదు, నేనన్నా పడదు. ఇప్పుడు ఆ భవానీగాడు నోరు విప్పాడనుకో, మనిద్దరికీ ప్రాబ్లం. నేను ప్రాబ్లం గురించి కూడా బాధపడట్లేదన్నా. ఆ ఫైల్ కొట్టేసింది నేనే అని మంజుకి తెలిస్తే తను లైఫ్లో నన్ను క్షమించదన్నా. దాని గురించి నేను భయపడుతున్నాను. ఎంత పెద్ద ప్రాబ్లం జరిగితే తన భార్యకి తెలుస్తుందేమోనని భయపడుతున్నాడు కానీ నాకేమైనా జరుగుతుందేమోనని అసలు బాధపడడం లేదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు సత్య? ఏం లేదన్నా, ఏదో ఒకటి చేసి వాణ్ణి స్టేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. మీరు రికమెండ్ చేయండి, ఏదైనా చేయండి ప్లీజ్ అన్నా. నా కోసం ఈ ఒక్క పని చేయండి. నీ కోసం ఏంటి సత్య? ఇది మన కోసం చేయాల్సిన పని. అన్నా, మంజుకి ఈ విషయం తెలియకూడదు, అది నా టెన్షన్. వేరే విధంగా అయితే వాణ్ణి మర్డర్ కేసులోనో ఇంకో కేసులోనో లోపలేసినా భయపడేవాణ్ణి కాదు. ఈ ఒక్క కేసులో మాత్రం ఏదో ఒకటి చేసి మంజుకి తెలియకుండా చేయండి అన్నా ప్లీజ్. కమిషనర్కో, డిఎస్పీకో, ఎస్పీకో ఎవరికైనా కాల్ చేయండి అన్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇప్పుడు వాడికి ఏ మాత్రం చిన్న క్లూ దొరికినా నిన్ను కూడా ఇబ్బంది పెడతాడన్నా. ట్రై చేయండి అన్నా. మ్యాటర్ అర్థమవుతుంది సత్య, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సిఐ గారు డబ్బులకి లొంగడు, భయపెడితే భయపడ్డు. అలాంటి వాడి దగ్గర మనం ఏం చేసి పని చేయించుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యండి అన్నా ప్లీజ్. అన్నా మీరు ఊహానండి, ఆ సిఐని లేపేస్తాం. రేయ్, లేపేయడానికి వాడేమన్నా నేల మీద ఉన్న పుట్టగొడుగు అనుకుంటున్నావా? వటవృక్షం. వాడిని మనం ఏమీ చేయలేం. మీరు ఏదో ఒకటి చెప్పి నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టకండి. అసలు ఏం చేయాలో నేనే ఆలోచిస్తాను. పేరేంట్రా? భవానీ సార్. భవానీ ఎవరి పేరు పెట్టుకొని ప్లీజ్ సార్ తప్పుడు పనులు చేయడానికి చెప్పరా? ఆ ఫైల్ ఎందుకు కొట్టేశావు సార్? ఆ ఫైల్ నేను కొట్టేలేదు సార్. మరి ఎవరు కొట్టేశారు? తెలీదు సార్. ఎవరు?
ఫైల్ ఎవరు కొట్టేశారో తెలియనప్పుడు మరి నిన్నెందుకురా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది? ఆ గేమ్స్ ఆడుకోవడానికా? చెప్పరా. లేదు సార్. రే భవానీ, ఎవడైనా పర్సులు కొట్టేస్తాడు లేదా గొలుసులు కొట్టేస్తాడు. అలాంటిది నువ్వెందుకురా ఈ ఫైల్ కొట్టేశావు? చెప్పు. ఏ ఎదవరా నిన్న ఫైల్ మాయించేయమని చెప్పింది? సార్ నిజం సార్, ఆ ఫైల్ మాయం చేయమని నాకెవరూ చెప్పలేదు సార్. అంటే నీకు నువ్వే ఆ దొంగతనం చేశావా? కాదు సార్. రేయ్, ఈ మేడంని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? చూడలేదు సార్. ఇతనే సార్ ఆ రోజు నా స్కూటీకి అడ్డంగా వచ్చి ఇంకొకరితో గొడవ పడ్డాడు. అది గొడవ కాదు, నటన అని ఫైల్ పోయాక అర్థమైంది సార్. వీడు నిన్ను చూడలేదంటున్నాడు కదా. తప్పు చేయని వాణ్ణి స్టేషన్కు తీసుకొచ్చామని తెలిస్తే స్టేషన్ పరువు పోతుంది. అందుకే వీణ్ణి ఎన్కౌంటర్ చేస్తాను. సార్. కానిస్టేబుల్స్, సార్. వీడు చచ్చాక ఫైల్ మాయమైనట్టుగా వీడి బాడీని కూడా మాయించేయండి. సార్ 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 మేడంని చూశాను సార్. ఇప్పుడు చెప్పు, ఆ ఫైల్ని ఎవరు తీయమన్నారు? సత్య గారు వీడికి తెలుసా? సత్య గారి పేరు చెప్తాడా? ఆ ఫైల్ని ఎవరు తీయమని చెప్పలేదు సార్, నేనే తీశాను సార్. వీడు చెప్పేది సగమే కరెక్ట్. ఫైల్ అయితే వీడు చూస్తుండగానే మాయమైంది, నిజం ఒప్పుకున్నాడు. కానీ తీసింది ఎవరు? తీయమన్నది ఎవరు? ఈ నిజాలు బయటకొచ్చే వరకు సార్ని సెల్లో పడేసి నిజం కక్కించండి. కానిస్టేబుల్స్. అలాగే సార్. పదరా పద. సార్. ఆ ఫైల్ దొంగతనంలో సత్య గారు ఉన్నారా లేదా? వీడు ఒకవేళ సత్య గారి పేరు చెప్తే, దేవుడు, సత్య గారికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉండకూడదు.